A body is dropped from rest at a height 0.5 meter. What will be its velocity when it just strike the ground? Okay, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈసెట్ 2019 తెలంగాణ దాంట్లో అడిగాడు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్ ఈక్వేషన్స్ రాసుకుందాం. v is equal to u plus at, s is equal to ut plus half at square. మూడోది వచ్చేసి v square minus u square is equal to 2as. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టైం ఏమైనా ఇచ్చాడా, టైం ఏమి ఇవ్వాల. సో మనకేంటి టైం 2 క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. మిగిలిందండి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as. ఓకే, అక్కడ ఏమంటున్నాడు, బాడీ ఏంటి పై నుంచి కిందకు వదులుతున్నాడు. బాడీ పై నుంచి కిందకు వదులుతున్నాడు కాబట్టి అదే కండిషన్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ 0 ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అప్పుడు ఏమైంది, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. v ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 2gh. అప్పుడు ఏమైంది 2 ఇంటూ g ఇంటూ h ఎంత 0.5 మీటర్ అంటే ఏమవుతుంది √9.8. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నాను. ఓకే, వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 0.5 మీటర్ హైట్ నుంచి ఒక బాడీని డ్రాప్ చేశాడంట. అయితే అది గ్రౌండ్ టచ్ చేసే ముందు దాని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. మనకి v is equal to u plus at, s is equal to ut plus half at square, v square minus u square is equal to 2as. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో u అనేది 0 అవుతుంది. అప్పుడు v is equal to v square is equal to 2gh. స్క్వేర్ అటు పోతే ఏమైంది రూట్. అప్పుడు 2 ఇంటూ g 9.8, h అనేది 0.5. అప్పుడు మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే √9.8. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 stones are projected with same speed but making different angle with the horizontal. Their horizontal ranges are equal. The angle of projection of one stone is 5/3 and the maximum height reached by it is 1 or 2 meter. Then the maximum height reached by other in meters. Okay, ESET 2022 AP లో అడిగాడు అనమాట. ఓకే, మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, 2 stones ని ప్రొజెక్ట్ చేశాడు అంటున్నాడు. 2 stones ని అప్వర్డ్ ప్రొజెక్ట్ చేశాడు. 2 stones ని కనుక అప్వర్డ్ ప్రొజెక్ట్ చేస్తే ఆ రెండు కూడా ఎలా సేమ్ స్పీడ్ ని మెయింటైన్ చేసినాయి అనమాట. ఆ రెండు కూడా సేమ్ స్పీడ్ ని మెయింటైన్ చేస్తే కానీ యాంగిల్ మాత్రం డిఫరెంట్ యాంగిల్ మెయింటైన్ చేసాయి అనమాట. అయితే ఫస్ట్ ఇందులో కండిషన్ ఏంటంటే హారిజంటల్ రేంజెస్ అనేవి ఈక్వల్. రెండింటి యొక్క హారిజంటల్ రేంజ్ అనేవి ఈక్వల్. ఫస్ట్ వచ్చేసి 5/3 యాంగిల్ చేసింది. రెండోది మనకేం కనుక్కోమంటున్నాడు, ఓకే రెండోది యాంగిల్ కనుక్కోమల్లా. రెండోది ఎంత హైట్ రీచ్ అయింది అని అన్నాడు. ఫస్ట్ మాత్రం 1 or 2 meters హైట్ రీచ్ అయింది. సో ఇక్కడ క్వశ్చన్ మొత్తం అబ్జర్వ్ చేసినట్టయితే 2 stones ని అప్వర్డ్ ప్రొజెక్ట్ చేశాడు. 2 stones అప్వర్డ్ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి 5/3 యాంగిల్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి హైట్ అనేది 1 or 2 meters హైట్ కి వెళ్ళిందంట. అయితే ఇక్కడ ఏమన్నాడు, రెండోది ఎంత హైట్ కి వెళ్ళిద్ది కనుక్కోమన్నాడు. అయితే ఇందులో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే హారిజంటల్ రేంజెస్ ఆర్ ఈక్వల్ అన్నాడు. హారిజంటల్ రేంజెస్ అనేవి ఈక్వల్ అంటే మనం ఏంటి, ఫస్ట్ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి సెకండ్ యాంగిల్ అనేది 90 degrees లో నుంచి మైనస్ చేస్తే మనకి రెండో యాంగిల్ కూడా వస్తుంది అనమాట. సో మనకు ఆల్రెడీ కైనమెటిక్స్ లో మనకు తెలుసు కదా, ఈక్వేషన్ ద్వారా ఒక అప్వర్డ్ ప్రొజెక్ట్ కనుక చేసినట్లయితే మాక్సిమం హైట్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటి, h1 is equal to u square sin square theta by 2g. దిస్ ఈస్ ద మాక్సిమం హైట్. ఇక్కడ మనకి 2 stones ప్రొజెక్ట్ చేశాడు కాబట్టి 2 రాసుకోవాలి. h2 is equal to u2 square sin square theta 2 by 2g. g అంటే ఏంటి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది అన్నిటికీ సేమ్ గా ఉంటుంది కాబట్టి g కామన్ గా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఒక స్టోన్ ని అప్వర్డ్ మనం ప్రొజెక్ట్ చేసినట్లయితే అది మాక్సిమం హైట్ కనుక రీచ్ అయినట్టయితే అప్పుడు ఏం తీసుకుంటాం, u స్క్వేర్ sin స్క్వేర్ theta by 2g. ఇక్కడ 2 stones ని ప్రొజెక్ట్ చేశాడు కాబట్టి h1 దిస్ ఈస్ ద ఫస్ట్ స్టోన్ హైట్, u1 స్క్వేర్ sin స్క్వేర్ theta 1 by 2g. దిస్ ఈస్ ద సెకండ్ స్టోన్, h2 is equal to u2 స్క్వేర్ sin స్క్వేర్ theta 2 by 2g. ఇప్పుడు రెండింటిని ఏం చేస్తాను నేను, h1 by h2 గా తీసుకోండి. h1 by h2 is equal to u1 square sin square theta 1 by u2 square sin square (2g). సో ఇక్కడ చూసినట్లయితే మనము u1 స్క్వేర్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు, సేమ్ స్పీడ్ అన్నాడు కాబట్టి.
నెక్స్ట్ వచ్చేసి 2g కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఫస్ట్ స్టోన్ కి ఎంత ఉంటుందో సెకండ్ స్టోన్ కూడా అంతే ఉంటుంది. సో అప్పుడు ఫర్దర్ గా ఏం రాసుకోవచ్చు? h1/h2 ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ θ1 బై సైన్ స్క్వేర్ θ2 గా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి h1 అంటే ఎంత ఆల్రెడీ ఇచ్చారు కదా, 102 మీటర్స్. h2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ స్క్వేర్ θ1 ఆల్రెడీ ఇచ్చాడు 5/3 అంటే ఏంటి? 180/3 అంటే 60 డిగ్రీస్. θ2 మనకి ఎలా వస్తుంది? హారిజాంటల్ రేంజెస్ అనేవి ఈక్వల్ అన్నాడు. హారిజాంటల్ రేంజెస్ అనేవి ఈక్వల్ అంటే సెకండ్ యాంగిల్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే 90 డిగ్రీస్ మైనస్ ఫస్ట్ యాంగిల్ చేస్తే మనకి వస్తుంది. ఇక్కడ అదే అబ్జర్వ్ చేయండి. θ2 ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ 5/3 అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి 90 మైనస్, ఓకే 90 మైనస్ ఎంత మనకు అవుతుంది? 60 అంటే 5/6 వస్తుంది. ఓకే దిస్ ఈజ్ ద 90, దిస్ ఈజ్ ద 60 అంటే 30. మనకి 180/6 అంటే 30, 5/6 వస్తుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కదా. h1 ఎంత? h1 వచ్చేసి 102 మీటర్స్. h2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. θ1 అంటే ఎంత? 5/3 అంటే 60 డిగ్రీస్. ఇక్కడ ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ 60. సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. సైన్ స్క్వేర్ అన్నాడు కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ గా రాసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి 5/6 అంటే ఎంత? 180/6 అంటే 30 డిగ్రీస్. 30 అంటే ఏంటి? సైన్ 30 ఎంత అంట? 1/2. కానీ ఇక్కడ సైన్ స్క్వేర్ 30 అంటున్నాడు. సైన్ స్క్వేర్ 30 అంటే 1/4. సో దీన్ని డైరెక్ట్ గా రాసుకుంటే 102/h2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ √3/2 హోల్ స్క్వేర్. దాన్ని ఎలా రాసుకోవచ్చు? 3/4/1/4. ఈ 4 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. 4 క్యాన్సిల్. అప్పుడు h2 ఈజ్ ఈక్వల్ టు 102/3 గా రాసుకోవచ్చు. అంటే ఏమొస్తుంది? 34 మీటర్స్. 34 మీటర్స్ మనకి ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉందన్నమాట. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 2 స్టోన్స్ అనేవి అప్వర్డ్ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. 2 స్టోన్స్ అప్వర్డ్ ప్రొజెక్ట్ చేసినప్పుడు అందుట్లో 2 కూడా సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాయి అనమాట. 2 సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎంత యాంగిల్ తో ఉంది? 5/3 యాంగిల్ తో ఉంది. సెకండ్ అనేది ఎంత యాంగిల్ తో మనకి ఇవ్వలేదు, కానీ దానికి సంబంధించిన కండిషన్ ఒకటి ఇచ్చాడు. హారిజాంటల్ రేంజెస్ ఆర్ ఈక్వల్ అన్నాడు. హారిజాంటల్ రేంజెస్ ఆర్ ఈక్వల్ అన్నాడంటే 90 డిగ్రీస్ లో నుంచి ఫస్ట్ దాన్ని కనుక డిడక్ట్ చేసినట్లయితే మనకి సెకండ్ యాంగిల్ అనేది వస్తుంది. సో మనకు ఆల్రెడీ ఈక్వేషన్, కైనెమేటిక్ ఈక్వేషన్ ద్వారా స్టోన్ ని కానీ ఒక బాడీని కానీ పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు అది మాక్సిమం హైట్ కనుక రీచ్ అయితే అప్పుడు ఏం తీసుకుంటాం? u² sin² θ/2g తీసుకుంటాం. ఇక్కడ 2 స్టోన్స్ ని ప్రొజెక్ట్ చేశాడు. 2 స్టోన్స్ ని ప్రొజెక్ట్ చేశాడు కాబట్టి ఫస్ట్ వన్ మాక్సిమం హైట్ ఎంత? h1 ఈజ్ ఈక్వల్ టు u² sin² θ/2g. రెండోది h2 ఈజ్ ఈక్వల్ టు u² sin² θ/2g. అప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తాను? h1/h2 తెస్తా. ఇక్కడ ఏమన్నాడు? సేమ్ స్పీడ్ అన్నాడు. సేమ్ స్పీడ్ అన్నాడు కాబట్టి u1² u2² ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏంటి? 2g ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఏంటి? sin² θ1 బై sin² θ2. మనకు ఆల్రెడీ యాంగిల్ θ1 ఇచ్చాడు. θ2 కనుక్కోవాలి అంటే హారిజాంటల్ రేంజెస్ అనేవి ఈక్వల్ అన్నాడు కాబట్టి 90 డిగ్రీస్ లో నుంచి ఫస్ట్ వన్ డిడక్ట్ చేస్తే సెకండ్ వన్ వస్తుంది. సో h1 సబ్స్టిట్యూట్ చేశాను. h2 నేను కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సైన్ 5/3 అంటే ఎంత? 60 డిగ్రీస్. సైన్ 60 √3/2. ఇక్కడ ఏంటి? సైన్ స్క్వేర్ అన్నాడు. √3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి 180/6 అంటే 30. సైన్ 30 అంటే సైన్ స్క్వేర్ 30. సైన్ 30 1/2. సైన్ స్క్వేర్ 30 అంటే 1/4. ఇక్కడ అదే రాశాను. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 34 మీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. The maximum height of projectile is half of its range on the horizontal. If the velocity of projection is u, then its range on horizontal is option A 2u²/5g, option B 8u²/5g, option C 7u²/g, option D 4u²/5g. ఈ సెట్ 2022 ఏపీలో అడిగాడు అనమాట. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ ఏమంటున్నాడు? మాక్సిమం హైట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అంటున్నాడు. ఫస్ట్
మాక్సిమం హైట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ రేంజ్. ఓకే, మాక్సిమం హైట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అనేది ఎంత, ఆ రేంజ్ లో హాఫ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్షన్ వ్యూ ఇచ్చాడు, హారిజంటల్ రేంజ్ కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఈ క్వశ్చన్ లోకి ఎంటర్ అయ్యే ముందు మాక్సిమం హైట్ అంటే ఏందో చూద్దాం. మాక్సిమం హైట్ అంటే ఏమిటి అంటే ఫస్ట్ డయాగ్రామ్ గీస్తాను, డయాగ్రామ్ ద్వారా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక బాడీని వర్టికల్ గా ప్రొజెక్ట్ చేసినప్పుడు అదనేది ఏంటి, సర్టెన్ హైట్ వరకు వెలాసిటీతో పోతుంది. అప్పుడేంటి, సర్టెన్ హైట్ వెళ్ళాక దాని యొక్క వెలాసిటీ అనేది జీరో అయిపోతుంది. ఎప్పుడైతే పర్టికులర్ హైట్ వరకు వెళ్ళి వెలాసిటీ అనేది జీరో అవుతుందో దాన్ని ఏమంటామంటే మాక్సిమం హైట్ అంటాం. దిస్ ఈజ్ ద మాక్సిమం హైట్. సో వర్టికల్ కాంపోనెంట్, వర్టికల్ హైట్ అనేది పర్టికులర్ హైట్ వరకు వెలాసిటీతో వెళ్తుంది. ఆ పర్టికులర్ హైట్ వెళ్ళాక దాని వెలాసిటీ అనేది జీరో అవుతుంది. ఏ హైట్ దగ్గర వెలాసిటీ అనేది జీరో అవుతుందో దాన్నే మాక్సిమం హైట్ అంటాం. సో ఈ బాడీ అనేది నేను వర్టికల్ గా త్రో చేశాను. బాడీ వర్టికల్ గా ఇలా త్రో చేసినప్పుడు ఈ హైట్ వరకు స్పీడ్ గా వెళ్ళింది. ఈ పర్టికులర్ హైట్ వచ్చాక వెలాసిటీ ఏమైంది, జీరో అయింది. దాన్నే ఏమంటామంటే మాక్సిమం హైట్ అని అంటాము. దట్ ఈస్ ద మాక్సిమం హైట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హారిజంటల్ రేంజ్. హారిజంటల్ రేంజ్ అంటే ఏంటి, ఓకే, హారిజంటల్ రేంజ్ అంటే ఏంటంటే, ఓకే, మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, ఒక టైమ్ ఆఫ్ ఎసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే ఏంటి, ఒక బాడీ అనేది కింద నుంచి పైకి వెళ్తే టైమ్ ఆఫ్ ఎసెంట్, ఒక బాడీ అనేది పై నుంచి కిందకి వస్తే టైమ్ ఆఫ్ డిసెంట్ అనమాట. ఈ రెండింటిని కలిపేమంటారు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ టైంలో హారిజంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ, మనకేంటి బాడీని పైకి సిరేసినప్పుడు కానీ బాడీ కిందకి వచ్చేటప్పుడు కానీ హారిజంటల్ డిస్టెన్స్ లో ఎంత ట్రావెల్ అవుతుందో దాన్నే ఏమంటాము అంటే హారిజంటల్ రేంజ్ అంటాము. టైమ్ ఆఫ్ ఫ్లైట్ టైంలో హారిజంటల్ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది దాన్ని ఏమంటామంటే హారిజంటల్ రేంజ్ అని అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మాక్సిమం హైట్ అంటే ఏంటో చూసాం, హారిజంటల్ రేంజ్ అంటే చూసాం. మాక్సిమం హైట్ కి మనకి ఫార్ములా ఏంటి అంటే, మాక్సిమం హైట్ కి మనకి ఫార్ములా వచ్చేసి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g వస్తుంది. దిస్ ఈస్ ద మాక్సిమం హైట్. హారిజంటల్ రేంజ్ ఫార్ములా ఏంటంటే, హారిజంటల్ రేంజ్ ని r తో చూపిస్తారు, యూ స్క్వేర్ సైన్ 2θ బై g వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద మాక్సిమం హైట్, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. దిస్ ఈస్ ద హారిజంటల్ రేంజ్, యూ స్క్వేర్ సైన్ 2θ బై g. అయితే ఇక్కడ రెండింటి కండిషన్ ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ, మాక్సిమం హైట్ అంటే ఏంటి, యూ స్క్వేర్ sin square theta by 2g is half of the horizontal range. అంటే ఏంటి, u square sin 2θ by g వస్తుంది. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, దిస్ ఈస్ ద మాక్సిమం హైట్, హాఫ్ ఆఫ్ ద హారిజంటల్ రేంజ్. మాక్సిమం హైట్ అంటే ఏంటి చూసాము, హారిజంటల్ రేంజ్ అంటే చూసాము. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మాక్సిమం హైట్, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ హారిజంటల్ రేంజ్. ఇప్పుడు రెండింటిని చేసుకుంటే మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 2g ఏమవుతుంది, క్యాన్సిల్. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, సో ఒకసారి 2g క్యాన్సిల్. అప్పుడు ఏమైంది, యూ స్క్వేర్ క్యాన్సిల్. మనకు ఫైనల్ గా మిగిలేదండి సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు సైన్ 2θ ని ఎలా రాసుకోవచ్చు, 2 sin θ cos θ గా రాయొచ్చు కదా, 2 sin θ cos θ. ఇప్పుడు sin θ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమిటి, ఈ సైన్ ఇటు వస్తే ఏమైంది, tan θ ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. tan θ ఇజ్ ఈక్వల్ టు 2. అయితే మనకి tan θ దీని నుంచి తెచ్చేసుకుందాం. tan θ అంటే ఏంటి, మనకి బేసిక్ గా tan θ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై adjacent. ఆపోజిట్ బై adjacent. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఫామ్ చేసుకోండి. ట్రయాంగిల్ ని కనుక ఫామ్ చేసుకున్నట్టయితే దిస్ ఈస్ ద ట్రయాంగిల్. మనకి ఇక్కడ ఏమన్నాడు, tan θ అంటున్నాడు. tan θ అంటే ఏంటి, ఆపోజిట్ బై adjacent. దిస్ ఈస్ ద ఆపోజిట్, దిస్ ఈస్ ద adjacent. దీని నుంచి మనం ఏం ఫామ్ చేసుకోవచ్చు, మనకి పైథాగరస్ రూల్ ద్వారా 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది. అంటే √5 గా తీసుకోవచ్చు కదా, దిస్ ఈస్ ద √5. అప్పుడు ఏమవుతుంది, sin θ ఇజ్ ఈక్వల్ టు 2 బై √5, cos θ ఇజ్ ఈక్వల్ టు 1 బై √5. sin θ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. cos θ అంటే ఏంటి, adjacent బై హైపోటెన్యూస్. దీని అంతా tan θ ద్వారా నేను sin θ cos θ తెచ్చుకున్నా. ఇప్పుడు నాకేం కావాలన్నాడు, హారిజంటల్ రేంజ్ కనుక్కోమన్నాడు. హారిజంటల్ రేంజ్ బేసిక్ ఫార్ములా ఏంటి, యూ స్క్వేర్ సైన్ 2θ బై g. అప్పుడు ఏం చేస్తారు, దీన్ని
ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. హారిజంటల్ రేంజ్ యూ స్క్వేర్ sin 2θ బై g. u అనేది మనకు తెలుసా? u అనేది మనకు తెలియదు, దాన్ని అలాగే ఉంచుకుంటా. sin θ అని ఎలా రాసుకోవచ్చు? 2 sin θ cos θ, 2 sin θ cos θ బై g. ఓకే, u స్క్వేర్ g అనేది కాన్స్టెంట్, అలానే ఉంచుతా. ఇప్పుడు sin θ అంటే ఎంత? 2/√5. cos θ అంటే ఎంత? 1/√5. అప్పుడు మనకి ఏమొస్తుంది చూద్దాం. u స్క్వేర్ 2 into 2/√5 into 1/√5 by g. 2 2 ఎంత? 4. అంటే 4u స్క్వేర్ బై ఈ √5 into √5 ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే u స్క్వేర్ into 2 into 2 ఏమవుతుంది? 4 అవుతుంది by 5g. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ దిస్ ఈస్ ద మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ అంటే ఒక బాడీ అనేది పైకి త్రో చేసినప్పుడు వర్టికల్ హైట్ రీచ్ అయ్యాక దాని వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఎప్పుడైతే వెలాసిటీ 0 అవుతుందో ఆ హైట్ నే మాక్సిమం హైట్ అంటాం. మాక్సిమం హైట్ ఫార్ములా వచ్చేసి u స్క్వేర్ sin స్క్వేర్ θ బై 2g. హారిజంటల్ రేంజ్. హారిజంటల్ రేంజ్ అంటే బేసిక్ డెఫినేషన్ ఏంటంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ హారిజంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఈజ్ కాల్డ్ ఏ హారిజంటల్ రేంజ్. దాని ఫార్ములా వచ్చేసి u స్క్వేర్ sin 2θ బై g. అయితే మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు? మాక్సిమం హైట్ అనేది హారిజంటల్ రేంజ్ లో హాఫ్ అన్నాడు. మాక్సిమం హైట్ అంటే u స్క్వేర్ sin స్క్వేర్ θ బై 2g ఈజ్ ఈక్వల్ టు హాఫ్ హారిజంటల్ రేంజ్. అప్పుడు ఏమైంది? 2g క్యాన్సిల్, u స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు sin 2θ. sin 2θ అంటే ఫార్ములా ఏంది? 2 sin θ cos θ. అప్పుడు ఏంటి? సైన్ బై కాస్ ఏమైంది? tan అయిపోయింది. tan θ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటాం. అయితే మనకి ఏంటి? దీని నుంచి నేను ట్రయాంగిల్ ఫార్మ్ చేసుకున్నా. tan θ అంటే బేసిక్ ఫార్ములా ఏంటి మనకి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ద్వారా ట్రయాంగిల్ ఫార్మ్ చేసుకుంటే పైథాగరస్ ద్వారా నాకేంటి? ఇంక్లైన్డ్ వాల్యూ వచ్చింది. ఇంక్లైన్డ్ వాల్యూ ఎంత వచ్చింది? √5 వచ్చింది. అప్పుడు ఏంటి? sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, cos θ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అప్పుడేంటి మరి ఫైనల్ గా మనం ఏం కనుక్కోమన్నాడు? హారిజంటల్ రేంజ్ కనుక్కోమన్నాడు. హారిజంటల్ రేంజ్ అంటే ఏంటి? u స్క్వేర్ sin 2θ బై g. u స్క్వేర్ sin 2θ బై g లో u అనేది మనకి ఏమి ఇవ్వాల, దాన్ని అలాగే ఉంచుకున్నా. sin 2θ ని 2 sin θ cos θ. నాకు sin θ వాల్యూ తెలుసు, cos θ వాల్యూ తెలుసు. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు √5 into √5 అనేది 5 అవుతుంది. సో ఫైనల్లీ ఐ గాట్ 4u స్క్వేర్ బై 5g. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్.